క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి. కొలస్సీలు 3వ అధ్యాయము 16వ వచనం. వాక్యము నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. వాక్యము నీకు వెలుగునిస్తుంది, వాక్యము నీకు జీవమిస్తుంది. పంచభూతములు లయమైపోయినా కానీ వాక్యము నిత్యము నిలుచును. వాక్యమనగా ప్రభువైన యేసు క్రీస్తే. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలముగా సమస్తము కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. మొదటివాడు కడపటివాడు, సజీవుడైన నిత్యుండగు తండ్రి ఆయనే. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆత్మీయ జీవితం దయచేస్తుంది. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని నీలో నింపుకో, అనగా ప్రభువైన యేసుక్రీస్తును నీలో భద్రపరచుకో. వాక్యాన్ని ధ్యానించు, దేవుడిని మహిమపరచు. దేవుడు నీకు జయమిచ్చును. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.